సో, ఈరోజు మేము దత్తగిరి ఈ దేవాలయానికి వెళ్ళాము. జనరల్‌గా ఎక్కడైనా దత్తుడి యొక్క టెంపుల్స్ ఉంటాయేమో చూస్తూ ఉంటాం. అయితే ఈ దత్తగిరి టెంపుల్ అనుకోకుండా గూగుల్ మ్యాప్‌లో ఆది మహావిష్ణువు టెంపుల్ గురించి సెర్చ్ చేస్తుంటే కనిపించింది. సో, ఇది దత్తగిరి మహారాజ్ రిలేటెడా అని అనుకున్నాం. ఎందుకంటే బర్దిపూర్‌లో ఒక ఆశ్రమం ఉంది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఇది గణపతి సత్యనారాయణ స్వామి వారు శిష్యులైనటువంటి మనకి జగదీష్ గారు ఈ దత్తగిరి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయనతో కూడా నేను మాట్లాడాను. అద్భుతమైన నిజంగా ఎంత అద్భుతమైన మిరాకిల్స్ చాలా వరకు విన్నాను నేనును. అండ్ ఆ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది టెంపుల్ పైకి వెళ్ళిన తర్వాత అది ఒక కొండ ప్రాంతం అనమాట. సో, కొండ ప్రాంతంలో పైన ఎంత అద్భుతంగా నిర్మించారంటే అండ్ ఇక్కడ అణువణువున అన్నీ మిరాకిల్సే నాకు తెలిసి. అక్కడున్న ప్లేస్ చుట్టూ కూడా ఎక్కడ కూడా మీకు ఏదో చెట్లు కొట్టేసి అలా ఇలా ఏమీ లేదు. అక్కడున్న ప్లేస్ అంతా చుట్టూరా ఏదో అడవిలాగే ఉంటుంది. మంచి మంచి చాలా నాకు తెలిసి నేనక్కడ ఫీల్ అయింది ఏదంటే ఒక డివైన్ ఎనర్జీ అనేది అక్కడ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాంపౌండ్ వాల్ ఆ వెనకాల దక్షిణామూర్తి గారి విగ్రహం అది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎడం వైపుకి అమ్మవారు విగ్రహం అది. ఇక్కడ హోమాలు, యజ్ఞాలు అన్నీ కూడా ఇక్కడే ఈ ప్రదేశంలోనే చేస్తారు. అమ్మవారి యొక్క ఏదైతే శిల ఉందో అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇదంతా ఇక్కడ ముందు ఉండే దేవాలయం ముందు ఉండే ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది. అన్నిటికంటే ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణం అనేది మన హైదరాబాద్కి అతి తక్కువ సమయంలో చేరే ప్రదేశం ఇది. సో, ఈ గేట్ వరకు నేను వచ్చాను. ఆ తర్వాత అక్కడ చూసాను. అక్కడ చూస్తే ఆ వెనకాల దత్తుడి యొక్క స్టాచ్యూ చూస్తే మీరు దత్త విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఏదో అడవిలో ఉన్నట్టు, ఏదో నిజంగా ఋషీశ్వర ఆశ్రమంలో ఉన్నట్టు అన్నంత ఫీలింగ్ కలిగింది. అండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అది నేను అంటే వీడియోలో చెప్తున్నాను కానీ అక్కడ అనిపించిన యొక్క ప్రశాంతత చాలా అద్భుతంగా ఉంది. ఒక డివైన్ ఎనర్జీ ఏదో ఉంది. మీరు చూసినట్టయితే ఆ దత్తమూర్తి ఇక్కడ కూడా ఏంటంటే 5 దత్తావతారాలు శ్రీపాద శ్రీవల్లభులు, నరసింహ సరస్వతి స్వామి, తృతీయ అవతారం స్వామి సమర్థ, 4వ అవతారమైన మాణిక్ ప్రభు, అలాగే 5వ అవతారం సాయినాథులు వారు అన్నీ కూడా అక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ ఆ ప్రాంగణం కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఈ దత్త విగ్రహం చూడగానే ఇంకా అద్భుతమే. అసలు దత్తుడు అంటేనే మనకు అసలు ఇంకా మనం ఆలోచించాం. సో, దత్తానుగ్రహం వలన మా అబ్బాయి శ్రీదత్త తిథి ప్రకారం పుట్టినరోజు కూడా అనమాట. సో, ఎక్కడికా వెళ్దాం అనుకుంటే స్వామి ఎంత అద్భుతం అంటే ఇంకా అది నాకు తెలిసి దత్తభక్తులకి ఆ ఫీలింగ్ అనేది చాలా తొందరగా అర్థమవుతుంది. సో, అక్కడ కూడా ఆ వృక్షము అక్కడ మీరు చూసినట్టయితే ఔదుంబర వృక్షం ఉంది. టెంపుల్ గోపురము అది చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ అండ్ నేనేమనుకున్నానంటే అసలు ఇంత అంటే టెంపుల్ వరకు ఓకే. కానీ ఒక కొండ మీద కన్స్ట్రక్ట్ చేయడం అనేది అది కూడా ఒకే వ్యక్తి నేను మాట్లాడిన జగదీష్ గారు ఆయన అసలు స్వామీజీ గారు గణపతి సచ్చిదానంద స్వామి వారు అనుగ్రహానికి ఎలా పాత్రులయ్యారు, అసలు ఆయన ఎలా టర్న్ అయ్యారు అనే విషయాలు కూడా చెప్పారు. చాలా అద్భుతం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వాటర్ ఫ్లో. ఇది వాటర్ ఫ్లో అనమాట. దీని లోపల కూడా ఒక అద్భుతమైన ధ్యాన కేంద్రం ఒకటి ఆయన చూపించారు అక్కడ ఉన్నవాళ్ళు. ఎంత అద్భుతంగా ఉందంటే అది చుట్టూరా ఉన్నవి కొండలు. దాని లోపల ఒక ధ్యానానికి అనువైన ప్రదేశం. అక్కడ కూర్చుంటేనే మీకు అసలు ఒక ఒక రకమైన అద్భుతమైన లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇది 2002లో నేను అక్కడ చూసిన మొదటి ఏదైతే మొదలుపెట్టారో హరిపురాల విశ్వం గారు కూడా వచ్చారనమాట అక్కడ. అండ్ హంపి పీఠాధిపతి వచ్చి ఎన్నో పీఠాధిపతులు కూడా ఈ ప్రదేశానికి రావడము,
అండ్ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన హై ఎనర్జీస్ గూడా మీకు ఇక్కడ ఫీల్ అవ్వగలరు అని చెప్పారు ఆయన. నిజంగా పౌర్ణములకి కుదిరినప్పుడు తప్పకుండా వెళ్ళి అక్కడ ఎందుకంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది వెరీ ఫ్యూ ప్లేసెస్‌లో ఉంటుంది. నేను చాలా వరకు ఆలోచిస్తూ ఉంటే పెద్ద పెద్ద క్షేత్రాల్లో వాటిల్లో మహిమలు, ఎనర్జీస్ ఉంటాయి అనుకుంటాం గానీ, మన హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి అని నాకెందుకో అనిపిస్తూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ ప్లేస్‌ని చూస్తే అండ్ అక్కడ నాకు కలిగిన అనుభవం అంటే నేను చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం గదా! ఈ దత్తుడు అండ్ ఈ 5 అవతారాలు. అక్కడ ఎవరో పిలిచిన ఒక వాయిస్ గూడా వచ్చింది. అంటే అది అది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వీడియోలో రికార్డ్ అవ్వలేదు గూడాని. అనిపించింది సంథింగ్ ఒక అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ ఉండింది. అండ్ తర్వాత నేను జగదీష్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన కూడా 2, 3 విషయాలు చెప్పారు. చాలా అద్భుతంగా ఉండేది. ఏదైతే దత్త విగ్రహం గుడి లోపల గుడి టెంపుల్ మూసి ఉంది. నేను మధ్యాహ్నం సమయం కాబట్టి మాకసలు ఎంట్రీ ఉండేది కాదు. ఎందుకంటే 5:30కి తెరుస్తారు. మేము మధ్యాహ్నం ఎప్పుడో 1:30కి అలా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంక ఆయనకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన పెద్ద హృదయం చేసుకొని మాకు అక్కడ ఉన్న వాళ్ళతోటి గుడి ఓపెన్ చేయించారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ధ్యాన మందిరం ఇది. ఎంత అద్భుతంగా ఉందో లోపల. కొద్దిగా ఆయన నిర్మించింది కొద్దిగా అండ్ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ కూడా మీకు సరౌండింగ్‌లో ఉన్నదుంది. అక్కడ మీరు చూసినట్టయితే ఆ ధ్యాన మందిరము, అప్పాజీ గారి గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పటము అండ్ అసలు ఇంకా మీరు అద్భుతం అనుకోండి. ఇంకా అది మాటల్లో అంతలా వర్ణించలేము. వెళ్తే చాలా బాగుంటుందక్కడ. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ పౌర్ణమి సమయంలో, పౌర్ణమి ఉన్న రోజుల్లో కొన్నిమంది సిద్ధపురుషులు సూక్ష్మ రూపంలో కూడా వస్తూ ఉంటారు. అండ్ దత్త సంచారం ఉన్న ప్రదేశం. ఇది నార్మల్‌గా ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులే చెప్పింది కాదు. సాక్షాత్ గణపతి సత్యనారాయణ స్వామి వారు తెలియజేశారు ఇది. అలాగే 1980లో హైదరాబాద్ టు విజయవాడ వెళ్తూ ఉంటే కందుకూరి శివానందమూర్తి గారు ఉన్నారు కదా! ఆయన కూడా తెలియజేశారు. ఇక్కడ దత్త సంచారం ఉన్న ప్రదేశం అంటే హై ఎనర్జీ ప్లేస్ అని తెలియజేశారన్నమాట. ఎన్నో మంది పీఠాధిపతులు కూడా వాటిని ధృవీకరించారన్నమాట. సో అద్భుతమైన ప్రదేశము. దత్తభక్తులకి నాకు తెలిసి చాలామందికి వెళ్ళి ఉండకపోవచ్చేమో. ఎందుకంటే దత్తుడు ఇంకా ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అందరికీ వాళ్ళ వాళ్ళ స్థితులు బట్టి. అని వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి బై విజిటింగ్ దిస్ ప్లేస్. అండ్ హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న ప్రదేశం ఇది. చాలా అద్భుతమైన ప్రదేశము. మన హైదరాబాద్ విజయవాడ హైవేలో ఉంది. అద్భుతమైన ప్రదేశము. ఒకసారి విజిట్ చేయాలి. జై గురుదత్త.